ఈ ఫామ్ ల్యాండ్స్ అన్ని కూడా పొదిలి అండ్ సరౌండింగ్ ఏరియాస్ లోనే ఉంటాయండి. సో ఎర్రచందనం పెంచడం అనేది మా స్పెషాలిటీ. ఈ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ ని ఆ ఏరియాలో పెంచడానికి ప్రధాన కారణం ఏంటంటే దక్షిణ భాగమైన తూర్పు కనుమల్లో ఈ పంట పెరుగుతుంది. సో ఈ దక్షిణ భాగమైన తూర్పు కనుమల్లో పొదిలి సరౌండింగ్స్ లో మేము వెంచర్స్ వేస్తుంటాం. ఇప్పటికీ మేము 6 వెంచర్స్ కంప్లీట్ చేసి 7వ వెంచర్ వేయబోతున్నాం. సో 7వ వెంచర్ దొనకొండలో వేయబోతున్నాం. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందుతున్న దొనకొండ ప్రాంతంలో మేము ఎర్రచందనం వెంచర్ వేయబోతున్నాము. ఈ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ లో అందరూ కూడా ల్యాండ్స్ అమ్మేసి వెళ్ళిపోవడమే జరుగుతుంది, కానీ ఫార్మింగ్ చేయడం జరగట్లేదు. మేమేంటంటే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో అగ్రికల్చర్ బిఎస్సి, బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఫార్మసీ ఇట్లా అందరు క్వాలిఫైడ్ పీపుల్ తోటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో క్వాలిఫైడ్ పీపుల్స్ అందరినీ జాయిన్ చేసుకొని చక్కగా డెడికేటెడ్ గా కమిటెడ్ గా పర్ఫెక్ట్ గా ఫామ్ ల్యాండ్స్ పెంచుతున్నామండి. ఈ ఎర్రచందనం అనేది నిజంగా ఎర్రచందనం వచ్చి కటింగ్ వచ్చి ఆ ఫలాలు తీసుకోవాలంటే మినిమం 20 ఇయర్స్ పడుతుంది. అట్లా 20 ఇయర్స్ కాకుండా ఎర్లీగా హార్వెస్టింగ్ కి రావాలి అంటే రూట్ కల్చర్ ప్లాంటేషన్ ని అడాప్ట్ చేసుకున్నాం మేము. సో ఆ రూట్ కల్చర్ ప్లాంటేషన్ చేసినందువల్ల ఏంటంటే 12 సంవత్సరాల్లోనే పంట కటింగ్ వచ్చేసేస్తుంది. దాంతో పాటు బయోమెన్యూర్స్, పంచగవ్య, ఘనజీవామృతము అండ్ న్యాచురల్ ఆర్గానిజమ్స్, బయో ఆర్గానిజమ్స్ అండ్ ఆల్సో ప్రోబయోటిక్ ఆర్గానిజమ్స్ ని మేము దాంట్లో కలిపి మొక్కలో వేయడం జరుగుతుంది. ఆ తర్వాత కరెక్ట్ గా ప్రణాళికాబద్ధంగా ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి, ఎప్పుడు నీళ్ళు ఇవ్వకూడదు, ఎప్పుడు ఎరువు ఇవ్వాలి, ఎప్పుడు ఎరువు ఇవ్వకూడదు, ఇట్లా అగ్రోనామిస్ట్ అండ్ సైంటిస్ట్ హెల్ప్ తోటి మేము పర్ఫెక్ట్ గా పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా మేము మొక్కలు పెంచడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్ కి చెప్పిన విధంగా 12 సంవత్సరాల్లో పక్కాగా కటింగ్ ఇచ్చేసేస్తామండి. మాది ఒక్కొక్క ప్లాట్ సైజ్ వచ్చేసి 25 సెంట్లు, 1210 గజాలు. దాంట్లో 100 ఎర్రచందనం మొక్కలు నాటుతాము. 100 ఎర్రచందనం మొక్కలు నాటి 12 సంవత్సరాలకి కటింగ్ వస్తుందని చెప్తాము. మినిమం 100 నుంచి 150 కేజీలు వస్తుంది. సో ఒక ప్లాట్ లో, ఒక యూనిట్ లో మినిమం 10 నుంచి 15 టన్నులు మనం కటింగ్ తీసుకుంటామండి. ఆ 10 నుంచి 15 టన్నులు వాల్యూ మినిమం 20 లక్షలు వేసుకున్నా గానీ మనకి 2 కోట్ల నుంచి 3 కోట్ల ఆదాయం వస్తుంది. 2 కోట్లు లీస్ట్ టన్ ఆదాయం వేసుకున్నా గానీ 60% కస్టమర్ కి, 40% కంపెనీకి ఉంటుందండి. అట్లా రిజిస్ట్రేషన్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత FPO అనే దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం మేము. అదొక కంపెనీగా రిజిస్ట్రేషన్ చేసి, సో FPO నుంచి వచ్చిన బెనిఫిట్స్ అన్నింటినీ కూడా కస్టమర్స్ కి ఇచ్చే విధంగా, సో ఏదైనా పంట నష్టం జరిగినా గానీ, కటింగ్ పర్మిషన్స్ కావాలన్నా గానీ, కటింగ్ చేసిన తర్వాత అమ్మాలన్నా గానీ FPO ద్వారా చాలా సింప్లిఫికేషన్ ఉంటది. కాబట్టి FPO రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. తర్వాత పంటలు వేసిన తర్వాత దాంట్లో అంతర పంటల ద్వారా ఆర్థికంగా పుష్టిగా ఉండి, ఆ అంతర పంటల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ ఈ మొక్కల మీదే పెట్టి మాక్సిమం ఇన్కమ్ ఎర్న్ చేసి, ఆ ఎర్న్ చేసిన ఇన్కమ్ అంతా కూడా ఈ పంటల మీదే పెట్టి వీటిని ఆరోగ్యకరంగా పర్ఫెక్ట్ గా పెంచి 12 సంవత్సరాల్లో కస్టమర్ కి మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్దేశంతో మేము నడుస్తున్నామండి అపరాజితగా. సో అపరాజిత మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ విజయవాడలో ఉంది, బ్రాంచ్ ఆఫీస్ గుంటూరులో ఉంది. అట్లాగే పొదిలిలో ఒక గెస్ట్ హౌస్ అండ్ మినీ ఆఫీస్ కూడా ఉందండి. పొదిలి సరౌండింగ్స్ లోనే వెంచర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ నుండి మేము మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.